ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 156వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది: యెహోవా నీ కనికరములు మితిలేనివి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఎడల దేవునికున్న వాత్సల్యం, కనికరం అపారమైనది, అనంతమైనది, మితిలేనిది. దేవుని వాక్యాన్ని మనం చూచినట్లయితే అనేక చోట్ల ఇలా రాయబడి ఉంది: దేవుని జ్ఞానమునకు మితి లేదు అని, దేవుని సంవత్సరములకు మితి లేదు అని, దేవుని యొక్క మహిమైశ్వర్యమునకు మితి లేదు అని. దేవుడు నిత్యుడు, అనంతుడు. ఆయన మాత్రమే మితి లేకుండా మనకు క్షేమమును, వృద్ధిని కలగజేసి నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఏ కొదువు ఉన్నా, ఏ కొరత ఉన్నా, ఏ అక్కర ఉన్నా, ఏ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన మితి లేకుండా నీ ఎడల కనికరము చూపుతాడు. ఆయన పైన నీ యొక్క భక్తిని స్థిరంగా కొనసాగనివ్వు. ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయనను ఘనముగా ఆరాధించు. నీ పరిస్థితులన్నీ, నీ భారమంతా ప్రభువుకు అప్పగించు. నా దేవుడు నీకు గొప్ప సహాయం చేసి మితి లేకుండా నీకు కనికరం చూపబోతున్నాడు. కనుక ఇటు వాగ్దానాన్ని నమ్మి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కృపను నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ, ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన నీకు మితి లేకుండా కనికరము చూపునుగాక. మితి లేకుండా నీకు క్షేమమును, వృద్ధిని కలుగజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈ దినమున ఎవరైతే నీ సన్నిధిలో ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యాన్ని చూస్తున్నారో, అయ్యా, నీ జనులందరినీ మీరు బలపరచండి. మితి లేకుండా మీ కనికరం వారి ఎడలో చూపండి. మితి లేకుండా క్షేమమును, వృద్ధిని వారికి కలగచేయండి. వారి జీవితంలో పరిస్థితులన్నీ మేలుకరంగా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.